హాయ్ అండి. ఈరోజు నేను తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో మానేపల్లి హిల్స్పై నిర్మించిన స్వర్ణగిరి టెంపుల్ని చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ బంగారు వర్ణంలో 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఇదేనండి టెంపుల్ స్టార్టింగ్ ఆర్చి అన్నమాట. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అని రాసింది కదా, ఇది స్టార్టింగ్ అన్నమాట. ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా రేకుల షెడ్. ఇక్కడ మనము చెప్పుల స్టాండ్ ఉంటాయన్నమాట. చెప్పులు అక్కడ పెట్టేసుకొని మనం వెళ్ళాలి లోపలికి. ఇప్పుడు చూడండి, స్ట్రైట్గా బ్లాక్ కలర్లో చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా, అది దాని కిందే స్టెప్స్ ఉంటాయన్నమాట. అవన్నీ స్వామివారి దశ అవతారాలన్నమాట. చూడండి, దగ్గరగా చూపిస్తాను ఒకసారి. ఇవేనండి స్వామివారి దశావతారాలు. చూడండి, టెంపుల్ వ్యూ చాలా అంటే చాలా అందంగా ఉంది. ఈవినింగ్ అయ్యేసరికి లైట్స్ కూడా వేశారు. చాలా బాగుందన్నమాట టెంపుల్. ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్ అండి ఇది. నైట్ టైం అయితే ఈ లైటింగ్స్ తోటి చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవే స్టెప్స్ అన్నమాట. ఈ స్టెప్స్ ఎక్కేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఇలాగ స్వామివారి అవతారాలతోటి విగ్రహాలు అనేవి ఉంటాయి. ఇవన్నీ వైట్ పాలరాతితో చేసిన విగ్రహాలు అన్నమాట. చాలా బాగున్నాయి. చూడండి, ఇది నరసింహ అవతారము, ఇది వామన అవతారము. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ శ్రీ పరశురామ అవతారం అన్నమాట. ఇక్కడ శ్రీ రామ అవతారము. ఇక్కడ వచ్చేసి బలరామ అవతారము. చూడండి, నెక్స్ట్ వచ్చేసి శ్రీకృష్ణ అవతారము అండ్ కల్కి అవతారము. ఇవన్నీ స్వామివారి దశావతారాలు అన్నమాట. స్టెప్స్ ఎక్కేసి పైకి వచ్చిన తర్వాత వ్యూ ఇలా ఉంటుందన్నమాట. టెంపుల్ వ్యూ అంతా ఒకసారి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. మేము నిన్న సాటర్డే వెళ్ళామన్నమాట. సాటర్డే రోజు చాలా అంటే చాలా మంది జనాలు ఉన్నారు. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, హనుమాన్ విగ్రహము. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ టెంపుల్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే చాంటింగ్ వినిపిస్తూనే ఉంటుంది. ఇదిగో ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది స్వామివారి రథం అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ గోపురము కింద జనాలు ఉన్నారు కదా, ఇక్కడి నుంచే క్యూ లైన్ అనేది స్వామివారి దర్శనానికి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఒక కిందకి 2-3 స్టెప్స్ దిగొస్తే కింద సైడు ఇలాగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఫేస్ అన్నమాట. ఫేసు అటు ఇటు శంకు చక్రాలు ఉన్నాయి. చాలా బాగుంది ఇది చూడటానికైతే. ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారనమాట. దానికి పక్కనే స్వామివారి వైభవోత్సవ మండపం అంట. ఇది ఈ బిల్డింగు చాలా పెద్దగా ఉంది. ఇందాక మీకు చూపించాను కదా వెంకటేశ్వర స్వామి ఫేస్, దాని పక్కనే ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి, సేమ్ దానికి ఆనుకొని పక్కనే ఉంటుందన్నమాట ఈ బిల్డింగు. వీక్ డేస్లో కొంచెం జనాలు తక్కువగానే ఉంటారంట, కానీ వీకెండ్లో మాత్రం స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారంట. మేము వెళ్ళిన రోజు మాత్రం దర్శనం ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అయింది. మేము 6 నుంచే లైన్లో ఉన్నాము. లైన్ ఇంకా కదలడం లేదని అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడిగితే స్టార్టింగ్ 6:30 నుంచి దర్శనం అని చెప్పారు. దేవుని దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం మొబైల్స్ అనుమతి లేవన్నమాట. వాటిని మొబైల్ కౌంటర్లో మనం పెట్టేసి దర్శనానికి వెళ్ళాలి. చెక్కింగ్ చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. మనం దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత కానీ వెళ్ళక ముందు కానీ అవుట్ సైడ్ వ్యూ అంతా మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు. చూడండి, ఇది మా దర్శనం అయిపోయిన తర్వాత తీస్తున్నాను. వెదర్ చూడండి, చీకటి పడిపోయింది కదా. మాకు దర్శనానికి సుమారు 1.5 అవర్ టైం పట్టింది. మేము 6కి క్యూ లైన్లో నించుంటే దర్శనం అయిపోయి బయటికి వచ్చేసరికి 7:45 అయింది. చీకటి పడిన తర్వాత ఈ విద్యుత్ కాంతులతో ఇంకా చాలా అంటే చాలా అందంగా ఉందన్నమాట ఈ టెంపుల్ వ్యూ మొత్తం. నైట్ టైం అయ్యేసరికి ఈ లైటింగ్స్ రిఫ్లెక్ట్ అవ్వడం వలన వీడియో అనేది కొంచెం సరిగా రావడం లేదండి. నేను నా సాధ్యమైనంత వరకు వీడియో అనేది తీశాను. ఈ టెంపుల్ని కానీ లోపల ఉన్న స్వామివారిని చూడడానికి కానీ 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉన్నారన్నమాట. లోపల స్వామివారు 12 అడుగుల ఎత్తైన విగ్రహంతో ఉన్నారు. బంగారు వర్ణంలో బాగా మెరిసిపోతున్నారన్నమాట స్వామివారు. నిజంగా చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవు.
మనకి గుడి లోపల స్వామివారితో పాటు పద్మావతి అమ్మవారు, గోదాదేవి ఇంకా చాలామంది దేవతలు కూడా ఉన్నారు. గుడి లోపలికి అడుగుపెట్టిన దగ్గర నుంచి నారాయణ నామం వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది దర్శనం అయిపోయి మళ్ళీ మనం బయటికి వచ్చేటప్పుడు దారనమాట. ఇది మనం ఇందాక గుడి లోపలికి వెళ్ళేటప్పుడు మెట్ల మార్గం నుంచి పైకి ఎక్కాం కదా, అలాగే సైడ్కి ఇలాగా మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు దారనమాట. దీనికి పక్కన కూడా చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో టెంపుల్ని. ఎటు చూసినా స్వామివారి అవతారాలతోటే బాగా కట్టారు టెంపుల్ని. దీనిని ఖచ్చితంగా అందరూ తప్పక దర్శించుకోండి. యాదగిరి గుట్టకి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ స్వర్ణగిరిని కూడా వచ్చి దర్శనం చేసుకోండి. యాదగిరి గుట్ట నుంచి 20 to 25 కిలోమీటర్స్ దూరంలోనే ఈ స్వర్ణగిరి అనేది ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంతవరకు వీడియోని చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.